Shall we turn our Bibles to Gospel of Matthew, chapter 1. మన బైబిల్ గ్రంథాలను మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోకి చూద్దాం. Matthew's Gospel, chapter 1, మత్తయి సువార్త మొదటి అధ్యాయం from verse 18 to the end. 18వ వచనం నుంచి చివరి వరకు. Matthew's Gospel, chapter 1, verses 18 to the end. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు. Shall we all read alternatively, one after the other? మనము మార్చి ఒకరి తర్వాత ఒకరు చదువుకుందామా? యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా వినబడినది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 24 చదవండి. Then Joseph, being raised from sleep, did as the angel of the Lord had bidden him, and took him unto his wife. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. Shall we look unto the Lord? ప్రభు తట్టు చూద్దామా? Our heavenly living gracious Father, మా పరలోకమందున్న ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to most holy presence. మరొకసారి అత్యున్నతంగా హెచ్చింపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ క్రిందకి తెచ్చుకుంటూ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశిస్తున్నాం. Thank you, Heavenly Father, because you are our Lord, you are our God, you are our Creator. మీరు మా సృష్టికర్తవు గనుక, మీరు మా ప్రభువు గనుక, మీరు మా దేవుడవు గనుక మీకు వందనాలు ప్రభు. And Lord, just as we sang, Lord, we worship you, we exalt you, because you are the Lord of Lords and you are the King of Kings. ప్రభా, మీరు ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజువై ఉన్నందుకు మిమ్మల్ని హెచ్చిస్తూ గణపరుస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. You are God of gods. మీరు దేవులకు దేవుడవై ఉన్నారు. There is no other God beside you. మీరు తప్ప వేరొక దేవుడు లేరు. None we know, nor do you express. ప్రభా, ఎవరు ఉన్నట్టుగా ఎవరు లేరు. Heavenly Father, you are the only wise God. పరలోకపు తండ్రి, మీరు ఒక్కరే జ్ఞాని అయిన దేవుడవు. You are the only living God. మీరు ఒక్కరే సజీవుడైన దేవుడవు. You are the only one who could say, I am. మీరు ఒక్కరే నేను ఉన్నవాడను అని చెప్పిన దేవుడవు. Thank you, Heavenly Father, for opening our eyes of understanding and bringing us out from darkness into the kingdom of your marvelous Son. ప్రభా, ఈ అంధకార లోకములో నుంచి అద్భుతమైన మీ కుమారుని రాజ్యంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. You brought us into the kingdom of light. ప్రభా, మీరు వెలుగు రాజ్యంలోనికి మమ్మల్ని నడిపించినారు. You made us as your own children, your adopted children. మమ్మల్ని మీ సొంత బిడ్డలుగా, మీ దత్తపుత్రులుగా చేసుకున్నారు. You made us as your own nation, Heavenly Father. We thank you for that. ప్రభా, మీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Lord, once again humbling ourselves, we come to your presence because you gave your Son on the cross in order to give all these blessings to us. పరలోకపు తండ్రి, మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ ఉంటున్నాం. మీ యొక్క కుమారుని మా కొరకు ఈ సమస్తమైన ఆశీర్వాదములు ఇవ్వడానికి శిలువ మీద అర్పించినారు. Lord, we are not worthy even to a small dust or speck that we should be called as your children, but it's because you loved us so much, you sent your Son to take the most agonizing pain on the cross, because of which he shed his blood and we are saved by his blood. ప్రభా, ధూళితోనూ దుమ్ముతోనూ కంటే మేము చాలా తక్కువ వారమైనప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆ శిలువ మీద ఎంతో వేదనతో కూడిన మరణము మా కొరకే మరణించి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. Thank you, Lord, for giving us this faith in our hearts to believe him and to worship him, your Son. ప్రభా, ఈ విశ్వాసము మా హృదయంలో ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముటకు, ఆయనను ఆరాధించుటకు మమ్మల్ని చేసినందుకు వందనాలు. And Lord, we know and acknowledge that even though we worship him in the whole eternity with thousands lips also, Lord, we'll be still indebted to you. ప్రభా, మేమందరము కలిసి ఏకమై 1000 పెదవులతో మిమ్మల్ని ఆరాధించినా సరే ఇంకా మేము మీకు రుణపడే ఉంటాము. Heavenly Lord, this morning, God, we have come here to express our thanksgiving and our worship
so that, Lord, from the depth of our heart, we may be able to worship our God who loved us so much. ప్రభు ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మేము చేరి వచ్చినాం. తద్వారా మా హృదయాంతరంగంలో నుండి మా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నామని చెప్పుదుముగాక. Heavenly Father, as we are preparing our hearts to worship you, Lord, we pray that you may speak to us from your word, and Lord, help us to worship you in spirit and in truth and according to thy word. మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలాగిన మమ్మల్ని పురుకొల్పమని ప్రార్థిస్తున్నాం. Hide both of us unworthy vessels behind your cross, sanctify us afresh and make us holy and acceptable to you, and use only as your mouthpieces. యోగ్యత లేని అర్హత లేని పాత్రలమైన మమ్మల్ని ఇద్దరిని కూడా మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మహిమార్థమై మీ పరిచర్య నిమిత్తం వాడుకునండి. Thanking thee for your presence with us, we pray in highly exalted, sweet and precious name of our Lord and our Savior Jesus Christ. మీ సన్నిధి కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అత్యున్నతంగా హెచ్చించబడిన శక్తివంతమైన మధురమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Matthew's Gospel, chapter 1 మత్తయి సువార్త మొదటి అధ్యాయము and verse 18. 18వ వచనం. Now the birth of Jesus Christ was on this wise. When, as his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. These are the days where we are remembering the birth of Lord Jesus Christ. ఈ దినాలలో మనము యేసుక్రీస్తు ప్రభువారి జననము గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. The whole world is celebrating Christmas, and it is in the festive season of Christmas. ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఆ పండగ వాతావరణంలో ఉన్నారు. But we are, as believers, worshipping the Lord for sending the Savior for us. మనము విశ్వాసులముగా యేసుక్రీస్తు ప్రభువుని మనకి రక్షకునిగా పంపించినందుకు ఆయనని ఆరాధిస్తే వారిగా ఉంటున్నాం. People outside, especially in the Western countries, they don't know what the real meaning of the Christmas is, but they have only a festive season and they celebrate and they want to rejoice and go with all the worldly kind of entertainments. వెలుపల ఉన్న ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో ఉన్నవారు క్రిస్మస్ యొక్క అర్థమో తెలియకుండా వాళ్ళు ఏదో ఇది పండగగా ఆచరిస్తూ ఏదేదో చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. They don't worship the Lord regarding the Christmas, but they just celebrate. క్రిస్మస్ అంటే ప్రభువుని ఆరాధించాలి అన్నది చేయకుండా వాళ్ళు కేవలము సంబరాలు చేస్తూ ఉంటారు. They miss the meaning of Christmas. వాళ్ళు క్రిస్మస్ యొక్క అర్థాన్నే ప్రక్కన పెట్టేసేవారుగా ఉన్నారు. But we are not as those people. అయితే మనం వారి వలె లేము. We are not among them. వారిలో మనం లేము. We are here to worship the Lord, understanding the meaning of the Christmas. మనము ప్రభువుని ఆరాధించడానికి క్రిస్మస్ ఆ అర్థం ఏంటో సరిగ్గా అర్థం చేసుకొని ఆరాధించడానికి వచ్చాం. Christmas is only about the birth of Lord Jesus Christ. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి. And he is born in order to save us. ఆయన మనలను రక్షించడానికే ఆయన జన్మించినాడు. Let's look at verse 18. 18వ వచనం చూద్దాం. Now the birth of Jesus Christ was on this wise, when as his mother Mary was espoused to Joseph, before they came together, she was found with child of the Holy Ghost. It is a miraculous conception what we are seeing here. యేసుక్రీస్తు జననమిది మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. తను గర్భము దాల్చిన విషయమే అది ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. It's a miraculous conception. అది ఆశ్చర్యకరమైన రీతిలో గర్భము దాల్చిన సంగతి. There is no person on the planet of earth who is born like this. ఈ భూమండలం మీద ఎవరు కూడా ఈ రీతిలో జన్మించిన వారు లేరు. All of us are born to two parents. మనమందరము కూడా తండ్రికి తల్లికి జన్మించిన వారము. But Lord Jesus Christ is born in a miraculous way. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఎంతో ఆశ్చర్య రీతిలో ఆయన జన్మించినారు. This is the greatness of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఇది. But what was the reason that he should be born to a virgin? అయితే ఒక కన్యకు జన్మించవలసిన అవసరత ఏంటి? Because we know from the scripture that all have sinned and come short of the glory of God. లేఖనాలలో మనకి తెలిసిన సంగతి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నారు. And because we are sinners, we are going to hellfire and we are destined to eternal perdition. మనము పాపలము గనుక మనము నరకగుండంలో
అంటే నిత్య నాశనంలోకే అర్హులంగా ఉండినాం. But God loves us so much. I'm not going to talk to you about all the scripture portions and refer to all the verses because we have shortage of time. But we understand and we know from the scripture that God loved us so much that He gave His only begotten Son that we should not perish but have everlasting life. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే ఆ విషయాలన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం లేదు కనుక ఇక్కడ ఉన్న వచనాలు రెఫరెన్సులు చూపించను. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా ఇచ్చిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Why was Jesus born to a virgin? యేసు ప్రభువు ఒక కన్యకకు ఎందుకు జన్మించినాడు? Why was He not born as a normal human being and then claim as God? సాధారణమైన మానవుని వలె ఆయన జన్మించి తర్వాత దేవుడిగా ఎందుకు చెప్పుకోలేదు? Because if He has to save us, He should be holy. ఎందుకంటే మనల్ని రక్షించాలి అంటే ఆయన పరిశుద్ధంగా ఉండాలి. That is the requirement of the righteous and holy God, that only a sinless person can actually remit for the sin of the other. పరిశుద్ధమైన నీతిమంతుడైన దేవుడిగా ఉండడానికి అర్హత అదే. వాళ్ళు ఎంతో పవిత్రంగా అంటే ఎటువంటి కల్మషము లేకుండా ఉండాలి. A sinner cannot redeem any other sinner. ఒక పాపి మరొక పాపిని విమోచించలేడు. Shall we turn to Job's book of Job and chapter 14 యోబు గ్రంథము 14వ అధ్యాయం చూద్దామా? and verse 4. 4వ వచనం. Job 14:4. యోబు 14:4. Who can bring a clean thing out of an unclean? Not one. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. Who can bring, in English actually it's a question and then it says not one. ఇంగ్లీష్లో అది చాలా స్పష్టంగా ఉంది. ఒక పాపరహితుణ్ణి ఒక పాపి ఎలాగా విమోచించగలడు? ఎవరు లేరు అని ఉంది. Yes, who can bring a clean thing out of an unclean thing? Not one. పాపరహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. తెలుగులో కూడా అలాగున ఎవడును పుట్టనేరడు అని ఉంది. Yeah, not one. ఒక్కడు లేడు. It's not possible that a holy person can be born out of an unholy person. అపవిత్రుడైన మనుషులో నుంచి పవిత్రుడైన మనుషుడు జన్మించడం అనేది సాధ్యము కాదు. Job chapter 15 యోబు గ్రంథం 15వ అధ్యాయం and verse 14. 14వ వచనం. Chapter 15 and 14. 15-14వ వచనం. What is man that he should be clean, and he which is born of a woman that he should be righteous? శుద్ధుడొకటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? Yeah, we know that every woman and man on this planet of earth are sinners. ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా ఈ భూమండలం మీద వారు పాపులు అని మనం ఎరుగుదాం. So if a man is to be born out of a unclean woman, how can he be clean? నిర్దోషుడొకటకు స్త్రీకి పుట్టినవాడు అతను పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఎలాగుండగలడు? There's not even one person, no, not one, who is actually born righteous like that. అంటే ఆ విధంగా నీతిమంతుడిగా జన్మించిన వాడు ఈ భూమండలం మీద ఒక్కడు కూడా లేడు. That is the reason Lord Jesus Christ was born to a virgin. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కన్యకు జన్మించినాడు. That is the reason God sent His Son to be born. అందుకనే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకములో పుట్టడానికి జన్మించడానికి పంపినాడు. Let's turn to Galatians chapter 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. verses 4 and 5. 4-5 వచనాలు. Chapter 4. 4వ అధ్యాయం verses 4 and 5. 4-5 వచనాలు. But when the fullness of the time was come, God sent forth His Son, made of a woman, made under the law, to redeem them that were under the law, that we might receive the adoption of sons. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టే మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. So if you see from the scripture that Lord Jesus Christ is not an unclean person who is born out of an unclean person or a woman, but He is the Son of God who is born holy. అయితే మనం లేఖనాలలో గమనించేది ఏంటి అంటే ఒక అపవిత్రుడైన పురుషునిలో నుంచి ఒక అపవిత్రుడిగా పుట్టినవాడు కాదు గాని ఆయన పరిశుద్ధుడిగా పుట్టినవాడు, దేవుని కుమారుడు. He is the Son of God. ఆయన దేవుని కుమారుడు. He is born miraculously. ఆయన ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో జన్మించినాడు. There is no person, there is not even a single person apart from Lord Jesus Christ in the whole universe, in the whole creation, in the whole history till now who is born like that. చరిత్రలో గాని విశ్వమంతటా గాని లేకపోతే ఈ భూమండలంలో ఎక్కడా కూడా సృష్టిలో మొత్తంలో ఎక్కడా కూడా ఈ రీతిగా పుట్టినవాడు ఎవరు లేరు. So that is the uniqueness of our Lord Jesus Christ. మన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న భిన్నత్వము అదే. Let's go to verse 20. 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. Matthew 1 and verse 20. మత్తయి 1:20. But while he thought on these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take
unto thee, Mary, thy wife, for that which is conceived in her is of the Holy Ghost. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. We have seen that it's a miraculous conception. ఇదెంతో ఆశ్చర్యకరమైన జన్మ అని మనం చూసాం. How did it occur? But అయితే అది ఏ విధంగా జరిగిందండి? it is because of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. It's written here, for that which is conceived in her is of the Holy Ghost. ఇక్కడ రాయబడుతుంది కదా, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. Because the Holy Ghost came and overpowered her, and because of that power of the Holy Ghost, Lord Jesus was conceived in the womb. మరియ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆవరించినందుకు అటు శక్తితోటి మరియ గర్భంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినాడు. John's Gospel chapter 1 యోహాను సువార్త మొదటి అధ్యాయము and verse 14. 14వ వచనం. John 1:14. యోహాను 1:14. And the Word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. And the Word was made flesh. ఆ వాక్యము శరీరధారి అయింది. It is not the ovum in the womb of Mary which became the flesh. No, not at all. It is the Word of God from heaven which came and became flesh in the womb of Mary. అయితే ఇక్కడ మరియ గర్భంలో అదేదో పిండముగా చేయబడింది. అది దేవుని వాక్యము. It is not the ovum or ఆమె గర్భంలో ఉన్న అండము పిండముగా మారలేదు, కానీ it is the word of God which became the flesh. అయితే తన గర్భంలో అండము ఏదైతే ఉంటుందో అది పిండముగా మారలేదు, కానీ తన గర్భంలో ఈ దేవుని వాక్యమే పిండముగా చేయబడింది. You know, people misunderstand this many times and they revile God. ఇది చాలా మంది తప్పు అర్థం చేసుకొని ఈ దేవుని దూషించే వారిగా కూడా ఉంటారు. They understand that ovum became the flesh or a child, which is medically impossible. అయితే ఈ అండం ఏదైతే ఉందో అదే ఒక శిశువుగా మారిపోయింది అంటారు. అది సైన్స్ పరంగా అది అసాధ్యమైన పని. But the Bible doesn't tell that the ovum of Mary became the son. No, it says the word of God became flesh. మరియలో ఉన్న అండము అది శిశువుగా అయింది అని బైబిల్ చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువుగా మరియ గర్భంలో ఉండింది అని చెప్పబడుతుంది. So it is the word of God which incarnated. అంటే దేవుని వాక్యమే శరీరధారి అయింది. What was incarnated? ఏదండి శరీరధారిగా అయింది? It is the temple of God which is incarnated. అది దేవుని ఆలయమే, అది ఇక్కడ శరీరధారి అయింది. God sent his presence, his temple into the womb of Mary in the form of his word. దేవుడు తన సన్నిధిని ఆయన ఆలయమును ఈ వాక్యము రూపములో మరియ యొక్క గర్భంలోనికి పంపినాడు. Because Lord Jesus said, this body of mine is the temple. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, ఈయన దేహము అది పరిశుద్ధ ఆలయము. Acts chapter 15 and verse 16. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 16వ వచనం. And after this I will return and will build again the tabernacle of David which is fallen down, and I will build again the ruins thereof, and I will set it up. ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడవారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. So it is a tabernacle which God wanted to build into Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు ఒక గుడారమును ఏర్పరచాలి అనుకున్నాడు. And for that reason God gave him a body. అందుకనే దేవుడు తన కుమారునికి ఒక శరీరం ఇచ్చినాడు. Hebrews chapter 10 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5వ వచనం. Wherefore when he cometh into the world, he saith, sacrifice and offering thou wouldest not, but a body hast thou prepared me. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు గాని నా కొరకు శరీరమును అమర్చితివి. So it's not a common body what was born out of Mary, it is the temple of God. మరియలో నుండి జన్మించినది అది సాధారణమైన శరీరము కాదు గాని అది దేవుని ఆలయమే. In that body all the people of the earth are accepted and made as God's children. ఆ ఆలయములో ఆ శరీరములో భూలోకములో ఉన్న ప్రజలందరూ కూడా
అంగీకరించబడి దేవుని కుమారులుగా చేయబడ్డారు. In that body, all the people of the earth who become believers are accepted as a temple of God. భూమి మీద ఎవరైతే విశ్వాసులుగా మారినారో వారందరూ కూడా ఈ శరీరములో అంగీకరించబడి వారు దేవుని కుమారులైనారు. This is not a common body, but this is a body which is prepared by God himself. అదేదో సాధారణమైన శరీరము కాదు కానీ అది దేవుడు తనే స్వయంగా నిర్మించిన శరీరము. So we have seen that it's a miraculous conception, and number two, we have seen that it's the incarnation of the word of God which actually took place in the womb of Mary. అందుకనే మనం చూస్తున్నది ఏంటి అంటే మరియ గర్భములో అది బహు ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిన గర్భము దాల్చిన విషయము. రెండవది ఇది దేవుడే ఆయన శరీరధారి అవడం చూస్తున్నాం. Matthew's Gospel chapter 1 and verse 21. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. Who is born? ఎవరు జన్మించారు? Jesus is born. యేసు జన్మించాడు. What is the meaning of the word Jesus? యేసు అన్న పదానికి అర్థం ఏంటి? This word Jesus actually in Hebrew means, Hebrew is Yeshua. ఈ హీబ్రూ భాషలో ఈ యేసు అన్న పదాన్ని యేషువా అంటారు. Yeshua comes from a Hebrew root called Yasha, which means to save. యేషువా అన్న దానికి హీబ్రూ భాషలో ఉన్న మూలం ఏంటి అంటే యషా అంటే అది రక్షించుట. So the word Jesus has got a root in Hebrew language which means to save. So he is the savior. అంటే యేసు అన్న ఈ పదానికి హీబ్రూ భాషలో ఉన్న ఒక మూలము మనం గమనించినట్లయితే అది యషా, అది రక్షించుటకు. So Jesus or Yesu or whatever we say in our translations, it actually means savior. మనము యేసు అన్న జీసస్ అన్న మన తర్జుమాలలో ఎలాగ పిలిచినా సరే దానికి అర్థము రక్షకుడు అని. In Arabic language, in Arabic Bible also it is written as Yesu, which means savior. అరబిక్ భాషలో కూడా అది యెసు అని రాశారు, దాని అర్థము రక్షకుడు. Just as in Telugu it is Yesu, which means savior. ఇప్పుడు తెలుగులో కూడా అదే పదము యేసు అని రాయబడింది, అంటే రక్షకుడు. But never call him Isa, because Isa has no meaning at all. ఈసా అని మనం ఎప్పుడు పిలవకూడదు, ఎందుకంటే ఈసా అన్న పదానికి ఎటువంటి అర్థము లేదు. The word Yesu has got Yasha as the root, but Isa has no meaning at all in any languages of the world. యేసు అన్న దానికి హీబ్రూలో మూలంలో యాషా అన్న పదం ఉంది కానీ ఈసా అనే దానికి ఎక్కడా కూడా దానికి మూలంలో ఎటువంటి పదము ఇవ్వబడలేదు. It is a word without any etymology, without any meaning. అంటే దానికి ఎటువంటి అర్థము కానీ అసలు ఆ నామానికి ఎటువంటి గ్రాహ్యం లేనిది. And we have nothing to do with that word, please remember. ఆ పదము అంటే ఈసా అన్న పదముతోటి మనకు అసలు ఎటువంటి అవసరమే లేదు. So what is that we are seeing here? Here we are seeing that Lord Jesus Christ is born as the savior of the world. అంటే ఇక్కడ మనం చూస్తున్న సంగతి ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా జన్మించినాడు. That it's actually written in Zechariah. ఇది జకరియా గ్రంథంలో రాయబడింది. Chapter 9. 9వ అధ్యాయం and verse 9. 9వ వచనము. Zechariah chapter 9 and verse 9. జకరియా 9వ అధ్యాయము 9వ వచనము. Rejoice greatly, O daughter of Zion, shout, O daughter of Jerusalem, behold, thy king cometh unto thee, he is just and having salvation. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. Thy king cometh unto thee, he is just and having salvation. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. He is having salvation. ఆయన యొద్ద రక్షణ ఉంది. That is how God sent his son into the world to bring salvation to the world. ఆ రీతిలోనే అంటే లోకానికి రక్షణను ఇవ్వడానికే, రక్షణను ప్రసాదించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించినాడు. That is why in John's Gospel chapter 1 and verse 29 we see that John the Baptist calls Lord Jesus Christ as the Lamb of God which takes away the sin of the whole world. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో లోక పాపమును తీసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. And also in Acts chapter 4 and verse 12 we see that there is no other name given to the people on the planet of earth except the name of Jesus in which we can be saved. అపోస్తల కార్యమును 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్పబడుతున్న మాట, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను. So Jesus is the savior, he came as a savior. అంటే యేసు అంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షకునిగా ఈ లోకానికి వచ్చినాడు. There is a hope, never before hope given to the whole humanity on the planet of earth only in the name of Jesus.
ఈ భూమండలం మీద మానవాళికి దీనికంటే ముందు ఎప్పుడూ ఒక నిరీక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారికి మానవాళి అందరికీ కూడా గొప్ప నిరీక్షణ ఒకటి ఇవ్వబడింది కలిగింది. And then let's read verse 22. 22వ వచనం చదువుదాం. Matthew 1:22. మత్తయి సువార్త 1:22. Now all this was done that it might be fulfilled which was spoken of the Lord by the prophet, saying, Behold, a virgin I finished, yes. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. Yes, all this was done that it might be fulfilled which was spoken of the Lord by the prophet. తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. Lord Jesus Christ was never born out of an accident. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో అకస్మాత్తుగా జన్మించలేదు. It is not an accident which happened in the history. ఏదో ప్రమాదవశాత్తు ఆయన చరిత్రలో జన్మించిన వాడు కాదు. Or it was not a sudden occurrence in the history where we deify a person. చరిత్రలో ఏదో ఒక ఆయన అలాగ వెలిసినాడు అని చెప్పినట్టుగా కూడా కాదు. No. It is through the prophecies which God gave beforehand through all the prophets, and as the fulfillment of the prophecies Lord Jesus was born. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవచనాల యొక్క నెరవేర్చడానికే ఆయన జన్మించినాడు. ఆయన కంటే ముందుగా ఆయన జన్మ గురించి అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. We know Isaiah chapter 7 and verse 14. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనకు తెలుసు. We know Isaiah chapter 9 and verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు. We know Genesis chapter 3 and verse 15 where God said the son of woman will bruise the head of Satan. ఆదికాండము 3:15. ఆదికాండము 3:15లో స్త్రీ యొక్క సంతానము సాతాను తలను వేస్తుందని అక్కడ ఉంటుంది. Yeah. And we know Micah chapter 5. Let us turn to Micah chapter 5. మీకా 5వ అధ్యాయం చూద్దాం. Micah chapter 5 and verse 2. మీకా 5:2 వచనం. But thou, Bethlehem Ephrathah, though thou be little among the thousands of Judah, yet out of thee shall he come forth unto me that is to be ruler in Israel, whose goings forth have been from of old, from everlasting. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. So this is about the birth of Lord Jesus Christ, and exactly the place of his birth also was given. అంటే యేసుక్రీస్తు వారి జన్మ గురించే కాకుండా ఆయన ఎక్కడ జన్మిస్తాడో ఆ స్థలము గురించి కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. That is the reason in Matthew's Gospel chapter 5 and verse 17 Lord Jesus said, "Think not I am come to destroy the law or the prophets, I am not come to destroy but to fulfill." అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. So our faith is not founded on some imaginary ground. No, our faith is founded on a strong foundation of the prophecies laid down by the prophets and the fulfillment of those prophecies. It's a firm ground. అంటే మన విశ్వాసం అనేది ఏదో ఊహించుకొని ఉన్న పదార్థం మీద ఏదో ఆధారం చేసుకొని ఉన్న విశ్వాసం కాదండి. ఇది ప్రవచనాలు నెరవేర్చబడి ఎంతగానో ఎన్నెన్నో ప్రవచనాలు చెప్పబడి అటువంటి చాలా స్థిరమైన పునాది మీద మనము నిలబడిన విశ్వాసము మనది. All the people in the world, they believe their own things which are man-made. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా మనుష్యుడు తయారు చేసిన వాటి మీద విశ్వాసము నమ్మకం ఉంచుతారు. But we as children of God, we have strong foundation laid by the prophets, and thus we know that we are on the truth. అయితే మనము దేవుని పిల్లలముగా మనకు ప్రవక్తల చేత వేయబడిన ఒక బలమైన పునాది ఉంది. ఆ సత్యము మీద మనం నిలబడుతూ ఉన్నాం. And verse 23. 23వ వచనము. Matthew 1:23. మత్తయి 1:23. Behold, a virgin shall be with child and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is God with us. మనకి 22లో నుంచే ఉంది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Yes, Emmanuel means God with us. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. Who is Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? He is God himself. ఆయన సాక్షాత్తు దేవుడే. He is with us. ఆయన మనతో ఉన్నాడు. We are in him. మనము ఆయనలో ఉన్నాం. We are one with him. మనము ఆయనలో ఏకం చేయబడ్డాం. He is the true vine, we are the branches. ఆయనే నిజ ద్రాక్షావల్లి, మనము తీగలం.
He is the head, we are his body. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం శరీరం. He is the church and he is the head of the church and we are the members of the church. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, మనము సంఘంలో అవయవముల వలె ఉన్నాం. He is our big brother, we are all brothers with him. ఆయన మనకు పెద్ద అన్నగా ఉన్నాడు, మనమందరము కూడా ఆయన తోటి సహోదరులం. He gives us access to go to God as the high priest, and we all as priests of God go with him to the presence of God through the access which he gives to us. ఆయన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తన ద్వారా మనమందరము కూడా యాజకులుగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలుగుతున్నాం. He is God with us. ఆయన దేవుడు మనకు తోడు. He is Emmanuel. ఆయన ఇమ్మానుయేలు. Matthew's Gospel chapter 28 and verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. Second part. రెండో భాగం అండి. Lo, I am with you always, even unto the end of the world. Amen. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. Lord Jesus Christ promised us his presence forever and ever. యేసుక్రీస్తు ప్రభువారు తన సన్నిధిని మనకు నిత్యము ఎల్లప్పుడూ ఉండడానికి వాగ్దానం చేసినాడు. We are accepted in God. మనము దేవునిలో అంగీకరించబడ్డాం. We are the children of God. మనం దేవుని బిడ్డలం. Here we need to understand a distinction between the Christian faith and the faiths of the whole other faiths of the whole world. ఇక్కడ క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటో, ఈ లోకములో ఉన్న ఇతరుల యొక్క విశ్వాసం ఏంటో, వీటికి భేదం ఏంటో అన్నది ఒకసారి అర్థం చేసుకోవాలి. We should have clarity. మనకి దాని గురించి స్పష్టత ఉండాలి. In Christian faith, క్రైస్తవ విశ్వాసంలో the uniqueness is దాంట్లో ఉన్న భిన్నత్వం ఏంటంటే, the moment you come to the true God, you are accepted then and there. మీరు ఎప్పుడైతే నిజ దేవుని దగ్గరికి వస్తారో వెంటనే మీరు అంగీకరించబడుతున్నారు. You know for sure that you are accepted by God and you are one with God. దేవుని ద్వారా మీరు అంగీకరించబడి మీరు దేవునిలో ఏకమైనారు అన్న సంగతి మీరు వెంటనే గ్రహించగలుగుతారు. And your fellowship and journey with God starts right there. అక్కడి నుంచే దేవునితోటి మీ ప్రయాణము యాత్ర ఆరంభించబడుతుంది. So we have assurance now that while we are still alive on this planet of earth, we have this fellowship with God and we are with God and we'll continue our journey in heaven. ఈ భూలోకంలో మనమున్న మిగతా జీవితకాలం అంతా కూడా మనము ఈ దేవునితోటి సహవాసం కలిగిన వారమై అలాగే మనము మన పరలోకము అనే గురి యొద్దకు వెళ్ళిపోతాము అన్న చక్కని నిశ్చయత కలుగుతుంది. But the other faiths of the world, అయితే ఈ లోకంలో ఉన్న ఇతర విశ్వాసాలు చూస్తే what they say is, వాళ్ళు ఏమంటారంటే, you do good things and be good and be good and be good and let us see what happens at the end, whether you are accepted by our God or not. నువ్వు మంచి పనులు చేస్తూ ఉండు, ఈ మంచి చేయి ఆ మంచి చేయి అలాగా చేస్తూ ఉండి చివరిలో ఆ మంచి అంతా కూడా దేవుడు అంగీకరిస్తాడో లేడో అప్పుడు చూసుకుందామంటారు. That's blindness. అది అంధత్వం. You cannot do anything later. తర్వాత మీరేం చేయలేరు. Nothing will be in your hand. మీ చేతిలో ఇంకేముండదు. But the true God, our God says, you are accepted by me now. I am your Emmanuel. Come to me. We are one. అయితే నిజ దేవుడు మన దేవుడు ఆయన అంటాడు కదా, వెంటనే మిమ్మల్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను, నేను ఇమ్మానుయేలును, మీకు తోడుగా ఉంటాను, మీరు నాతోటి ఉంటారు. Let us see two references and then close. రెండు వచనాలు చూసి మనం ముగించుకుందాం. 2 Corinthians chapter 5 and verse 19. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. To wit, that God was in Christ, reconciling the world unto himself, not imputing their trespasses unto them, and hath committed unto us the word of reconciliation. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. What is happening to us in Christ? క్రీస్తులో మనకి జరిగే సంగతి ఏంటండి? God reconciled us with him. దేవుడు తనతోటి సమాధానపరుచుకున్నాడు. And he is not imputing our trespasses, but is forgiving our trespasses. మన అపరాధములను మన మీదకి మోపట్లేదు గాని మన అపరాధములను ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. So we are reconciled with God. మనము దేవునితో సమాధానపరచబడ్డాం. And our trespasses are forgiven. మన అపరాధములన్నీ కూడా క్షమింపబడినాయి. Lastly, చివరిగా Ephesians chapter 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and verse 18. 18వ వచనం. Ephesians chapter 2 and verse 18. ఎఫెసీ 2:18. For through him we both have access by one Spirit unto the Father. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. We have access to the Father. మనము తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాం. Christ made that possible for us. క్రీస్తు అది మన కొరకు సాధ్యం చేసినాడు. No other people in the world can claim it. ఈ లోకంలో ఉండే ఏ ఒక్కరు కూడా ఇలాగ చెప్పలేరు.
So what have we seen today? అయితే ఈ రోజు మనం ఏం చూసామంటే Number one, we have seen that it's a miraculous conception of Lord Jesus Christ. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి జన్మ అది చాలా ఆశ్చర్యకరమైన జన్మ. And the birth of Lord Jesus Christ is the incarnation of the Word of God, God himself incarnated on this earth. యేసుక్రీస్తు ప్రభువారి జన్మ అది దేవుడే సాక్షాత్తు తను శరీరధారిగా అంటే ఈ లోకంలో జన్మించిన రీతి. Number three, we saw that his name is Jesus, which means that he is a savior and he gave us the never before hope of getting saved. మూడో సంగతి, యేసు అన్న పేరుకి అర్థము రక్షకుడు, అంటే మునుపెన్నటి లేని మనం రక్షించబడగలిగే నిరీక్షణను ఆయన ఇచ్చినాడు. Number four, we have also seen that the birth of Lord Jesus Christ is not an accident, but it is a prophecy fulfilled, and we have the strong foundation of prophecy on which we can stand and hold our faith. నాలుగో సంగతి ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ అదేదో ప్రమాదవశాత్తు ఈ లోకంలో జరిగినది కాదు గాని అది ప్రవక్తల యొక్క స్థిరమైన పునాది మీద అది నెరవేర్చబడింది. అటువంటి స్థిరమైన పునాది మీద మనం విశ్వాసంతో నిలబడుతున్నాం. And number five and lastly, we have seen that Lord Jesus Christ is Emmanuel. He united us with God, and God is with us even now. ఐదో సంగతి మనం చూసింది యేసుక్రీస్తు ప్రభువారు ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకి తోడు, మనలను దేవునితోటి ఐక్యపరిచినాడు. In the light of the word, let us worship him in spirit and in truth. ఈ వాక్యపు వెలుగులో మనము దేవుణ్ణి సత్యంతోనూ ఆత్మతోనూ ఆరాధించుదాం.